చంద్రిక ఫస్ట్ టైం నిత్య కళలో భయం చూస్తున్నారు. మనిషి అన్నాక ఎవరైనా భయపడాల్సిందే. నిత్య అందుకు అతీతం ఏం కాదు. కానీ నిత్య ఇంతలా భయపడటం ఎప్పుడు చూడలేదు. మరి భయపెట్టింది ఎవరు? జై. పొద్దున వాడి కాన్ఫిడెన్స్ చూసినప్పుడు ఈ రోజు నిత్య దొరికిపోవడం ఖాయం అనుకున్నాను. వాడి దగ్గరికి వచ్చేసరికి నిత్యకు భయంతో చెమటలు పట్టాయి. నేను కూడా అదే అనుకున్నాను. కానీ అదృష్టం కొద్దీ బట్టల షాప్లో సేల్స్ మెన్ అడ్డు రావటం వల్ల బయటపడింది. లేకపోతే ఇప్పటికి అయిపోయేది. మన మాటలు వినిండేమో చంద్రుగా. విన్నట్టే ఉంది. పాము చెవులు తినివి. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? నా గురించేనా? అవునమ్మా. లేదమ్మా, నాకు తెలుసు నా ఓటమి గురించే మీరు కామెంట్స్ చేసుకుంటున్నారని. షాపింగ్ లో నేను ఎంత భయపడ్డానో, ఎలా పారిపోయి వచ్చానో, ఇంకా భయంతో వణికిపోతున్నానో చెప్పుకుంటున్నట్టున్నారు. అంతేగా? లేదమ్మా, ఇవాళ కూడా జై నిన్ను పట్టుకోలేక ఓడిపోయావని అంటున్నావు. అవునమ్మా, నీది అదృష్టం, జైది దురదృష్టం అని చెప్పుకుంటున్నావు. ఎంత ట్రై చేసినా జై నిన్ను పట్టుకోలేడమ్మా, ఇది ఫిక్స్. నిన్ను పట్టుకోవటం జై తరం కాదు కదా, ఆ బ్రహ్మదేవుడు తరం కూడా కాదమ్మా. డోంట్ యాక్ట్ ఓవర్ స్మార్ట్. జై నన్ను పట్టుకోలేడన్న కాన్ఫిడెన్స్ మీకున్నప్పుడు నన్ను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోమని, పారిపోమ్మని నాకు ఎందుకు అడ్వైజ్ ఇచ్చారు? జై నిజంగానే నన్ను భయపెట్టాడు. ఈ రోజు నేను ఆల్మోస్ట్ దొరికిపోయేదాన్ని. నేను జైకి దొరికిపోకుండా గెలిచినా కూడా ఓడినట్టే. ఇంత జరిగినా జై ప్లాన్ ఏంటో తెలీదు. ఏం చేసి జై నన్ను పట్టుకోవాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. అవునమ్మా, మాకు ఆ ప్లాన్ గురించి తెలియడం లేదు. నేను తానా అంటే మీరు తందానా అనే బదులు ఏదైనా ఐడియా చెప్పొచ్చు కదా. నీకు రాని ఐడియాలు మాకు ఎలా వస్తాయమ్మా? నీది మాస్టర్ బ్రెయిన్ అయితే మా మట్టి బుర్రలు. ఒప్పుకుంటాను, కానీ ఏదో ఒకటి వాగండి. ఈ ప్లాన్ ప్రాణం పోసుకుంది హాస్పిటల్లోనమ్మా. అక్కడ అరగంట ఏదో జరిగింది. అవునమ్మా, ఆ అరగంట ఏం జరిగిందో మంగకు తెలియదు. జైకి చారికి ఆ లేడీ డాక్టర్కి మాత్రమే తెలుసు. జై చెప్పడు, చారిగాడు చచ్చినా చెప్పడు. ఇక మిగిలింది లేడీ డాక్టర్. ఎస్, దాన్ని అడిగితే చెప్తుంది కదా. ఆ లేడీ డాక్టర్ మాత్రం ఎందుకు చెబుతుందమ్మా? చారికి జాగ్రత్తలు చెప్పిన జై ఆ డాక్టర్కి చెప్పుండడా? ప్లాన్ ఎవరికి చెప్పొద్దని జై డాక్టర్కి చెప్పుంటాడు కదమ్మా. వేరే ఎవరైనా అడిగితే ఆ డాక్టర్ చెప్పదు. మంగ అడిగితే చెబుతుంది కదా. మంగెందుకు అడుగుతుందమ్మా? మంగళ నేను వెళ్ళి అడుగుతాను. నువ్వు మంగళ వెళ్ళి డాక్టర్ని అడుగుతావా? ఏ, ఆ డాక్టర్ నన్ను గుర్తుపడుతుందా? జయ్యే గుర్తుపట్టలేకపోయాడు. ఈసారి ఖచ్చితంగా గుర్తుపడతాడమ్మా. నువ్వు ఖచ్చితంగా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతావని జై ఊహిస్తాడు. తెలుసు, నేను హాస్పిటల్కి మంగళ వెళ్తానని జై ఊహిస్తాడు. అక్కడ నా కోసం ఉచ్చు కూడా పన్నుతాడు. నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. మరి ఎలా వెళ్తావమ్మా? ఇరుక్కుపోతావు కదమ్మా. వద్దమ్మా. నేను నిత్య శ్రీనివాస్ని. జై ప్లాన్ని జైకే తిప్పి కొడతాను. షాపింగ్ లో జరిగిన దానికి రివెంజ్ తీర్చుకుంటాను. సో మనం హాస్పిటల్కి వెళ్తున్నాం. డాక్టర్ని ప్లాన్ గురించి అడుగుతున్నాం, అంతేగా? అయ్యో నిత్య, నిత్య 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 ఆగమ్మా. నేనే లేట్ అనుకుంటే నాకంటే లేటుగా వచ్చారా? ముందే వచ్చి సిచ్యువేషన్ చూడమన్నాను కదా. సారీ అమ్మా, జై భోగి మంటలంటూ పొద్దున్నే హడావుడి చేశాడు, లేట్ అయింది. ఒక పొరపాటు జరిగిందమ్మా నిత్య. ఏంటి?
నువ్వు హాస్పిటల్కి వస్తున్నట్టు జైకి లీక్ అయిపోయింది. ఎలా అయింది? మా తింగరైనా మేం హాస్పిటల్కి వెళ్తున్నామని ఇంట్లో చెప్పాడు. జైకి డౌట్ వచ్చింది. ఏదో అలవాట్లో పొరపాటుగా అనేశానమ్మా, ఏమనుకోవద్దు. చెయ్యాల్సిందంతా చేసి ఏమనుకోవద్దంటే ఎలా? నా ప్రతి ప్లాను మీ వల్లే ఫెయిల్ అవుతుంది. ఒక్క పని కూడా సరిగ్గా చేసి చావరు. అంటే జై ఇది ఎక్స్పెక్ట్ చేస్తాడని నువ్వు కూడా నేను అన్నావు కదమ్మా. జై ఎక్స్పెక్ట్ చేయడం వేరు, మీరు జైకి హింట్ ఇవ్వడం వేరు. జైకి ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నట్టు కన్ఫర్మ్ అవుతుంది. తను ఇక్కడికి వస్తాడు. జై ఇక్కడికి రాడమ్మా, వాడు పండగ మూడ్లో ఉన్నాడు. సరే, నేను లోపలికి వెళ్ళి డాక్టర్ దగ్గర ఆ అరగంట ఏం జరిగిందో కనుక్కుంటాను. మీరు ఇక్కడే ఉండి జై వస్తే నాకు ఫోన్లో ఇన్ఫార్మ్ చేయండి. బీ కేర్ఫుల్. అలాగే అమ్మా. పండగ రోజు కూడా మనకి తిట్లు శివాట్లేంటి చంద్రిక? మీరింట్లో నోరు జారకపోతే నిత్య ఇక్కడ తిట్టేదా? నువ్వేనా ఇక్కడ నోరు జారకూడదు కదా, నిత్యకి ఎందుకు చెప్పావు? మనం చెప్పకపోయినా నిత్య తెలుసుకుంటుంది, అందుకే ముందే చెప్పాను. సరే కాని జై వస్తున్నాడో లేదో జాగ్రత్తగా చూద్దాం. ఇదైనా సక్రమంగా చేద్దాం. ఎంత అర్జెంటుగా మనం హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాం సార్? నువ్వు నిన్నటి నుంచి టెన్షన్ పడుతున్నావు కదా, నిన్నొకసారి డాక్టర్తో చెక్ చేద్దామని. నిజం చెప్పండి సార్, మీరు మీ అత్తయ్య గారి ఆరోగ్యం గురించి టెన్షన్ పడుతున్నారు కదా సార్? అత్తయ్య గురించి మావే టెన్షన్ పడాలి, నేనెందుకు పడతాను? మరి ఎందుకు మహాప్రభు ఈ ఆకస్మిక ప్రయాణం? గుండె నిబ్రం చేసుకొచ్చారి. ఇప్పుడు మనం నిత్యని క్యాచ్ చేయబోతున్నాం. ఎలా సార్? ఎలా కాదు, ఎక్కడా అని అడుగు. ఎక్కడ సార్? హాస్పిటల్లో. ఏ హాస్పిటల్లో సార్? మొన్న మీ మేడం గారిని చెక్ చేయించిన హాస్పిటల్లో. అక్కడ నిత్య గారిని ఎలా క్యాచ్ చేస్తారు? ఎలా అంటే నిత్య అక్కడికి వస్తుంది కాబట్టి. ఎలా వస్తారు సార్? ఎందుకు వస్తారు? ఎందుకంటే ఆ హాస్పిటల్లో 6 గంట ఏం జరిగిందో డాక్టర్ని అడిగి తెలుసుకోవడానికి. డాక్టర్ ఎందుకు చెప్తారు సార్? మంగళ నిత్య వెళ్తే చెప్తుంది కదా. ఏం చరి, హార్ట్ బీట్ పెరిగిందా? లేదు సార్, నేను బాగానే ఉన్నానండి. ఆర్ యు షూర్? షూర్ సార్. పర్వాలేదు, నిజం చెప్పు. మనం వెళ్తుంది హాస్పిటల్కే. హార్ట్ అటాక్ వచ్చినా ప్రాబ్లం ఏం లేదు, ఐసీయూలో అడ్మిట్ చేయిస్తాను. భోగి పండుగ శుభాకాంక్షలు డాక్టర్. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. మీ వారు రాలేదా? లేదు డాక్టర్, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. మరి మీరు? మీతో చిన్న పనుండి వచ్చాను. ఆర్ యూ ఆల్ రైట్? మీరు బానే ఉన్నారు కదా? బాగాలేను డాక్టర్. ఏమైంది? మొన్న మా వారితో కలిసి మీ దగ్గరకు వచ్చాను కదా. అవును, మీకు రెగ్యులర్ చెకప్ చేశాను. ఆ రోజు నుంచి అదో రకంగా ఉంది డాక్టర్. మీకెలా చెప్పాలో తెలియడం లేదు. కడుపుతో ఉన్నాను కదా, లోపల బిడ్డకి ఏవైనా అయిందేమోనని భయంగా ఉంది. నో 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 నో, మీ బేబీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరెందుకు ఇలా అవుతుంది? ఆ రోజు నాకేమైంది? మీరేదో ఇంజెక్షన్ చేశారు కదా, నేను మత్తులో ఉండిపోయాను. మెలకు వచ్చినప్పటి నుంచి అదోలా ఉంది. నేనంతా భరించాను. రాత్రి నిద్ర లేదు. ఆయన్ని అడుగుదామంటే ఆయనేమో బిజీగా ఉన్నారు. ఇంకెవరితోనూ చెప్పుకోలేక మీ దగ్గరికి వచ్చాను. ప్లీజ్ డాక్టర్, దయచేసి నాకేమైందో చెప్పండి. దయచేసి చెప్పండి ప్లీజ్. ఏదో ఆలోచిస్తున్నారు డాక్టర్. సారీ, మీ దగ్గర నేను ఒక నిజం దాచిపెట్టాను. ఏ నిజం డాక్టర్? ఈ నిజం మీకు చెప్పొద్దని మీ శ్రీవారు నా దగ్గర ప్రామిస్ తీసుకున్నారు. ఓహ్,
అయితే చెప్పకండి డాక్టర్. ఆయన నాకు ఈ విషయం తెలియకూడదు అనుకున్నారేమో. అనవసరంగా నా వల్ల మీరు ఆయనకు చేసిన ప్రామిస్ పోతుంది. పిన్ని, ఎలా ఉంది మీకు ఇప్పుడు? ఏం చెప్పారు డాక్టరు? నాకేం కాలేదు మంగా, నేను బాగానే ఉన్నాను. మరి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? నిత్య కోసం వెళ్ళామమ్మా. అరగంట ఏం జరిగిందో నిత్య నీలా వెళ్ళి డాక్టర్ని అడిగి తెలుసుకుంటానంటే మేము తోడుగా వెళ్ళాం. ఏమైనా తెలిసిందా? ఎక్కడమ్మా, సరిగ్గా ఆ టైంకి జై అక్కడికొచ్చాడు. నిత్య ఎలాగోలా అక్కడి నుంచి బయటపడింది, ఏమీ తెలియలేదు. అవునా? నిత్య నేను చూడలేదు కదా? లేదమ్మా, కానీ నిత్య ఒక విషయం చెప్పింది. నీకు నిత్యకు ముందు నుంచి చూస్తే ఏ తేడా ఉండదట, వెనక నుంచి చూస్తే ఏదో తేడా ఉందంట. మమ్మల్ని ఎటువైపు నుంచి చూసినా ఒకేలా ఉంటాం కదా బాబాయ్. అదే మాకు అర్థం కావటం లేదమ్మా. ఎంత ఆలోచించినా ఆ అరగంట ఏం జరిగిందో తెలియటం లేదు. నీకేమైనా తెలిసిందమ్మా? నాకు తెలియదు పిన్ని. కాకపోతే ఆయన ఒక చిన్న క్లూ చెప్పారు. ఏంటమ్మా అది మన జాతీయ పక్షి ఏది? జాతీయ పక్ష కాకి కదా? నీ మొహం, కాకి కాదు. కాకి నలుపుగా ఉంటుంది. దాన్ని జాతీయ పక్షిగా ఎందుకు పెట్టుకుంటారు? కొంగై ఉంటుంది, అంతే కదమ్మా? అబ్బా, కొంగ కూడా కాదండి, పావురమేమో. పావురం కాదు, కోడనుకుంటా. దేశం మొత్తం రోజు తినే పక్షి అదే కదా. బా, కోడిని మాత్రమే తింటారా? మేకల్ని పొట్టేళ్ళని కూడా తింటారు కదా. అవి జంతువులే. మంగడిగింది జాతీయ పక్షి, కోడి కాకపోతే గొద్ద. అదే అయ్యుంటుంది. విష్ణుమూర్తి వాహనం కదమ్మా. దేవుడా, 5వ తరగతి చదివిన నాకే అంతో ఎంతో తెలుసు. ఇంత డబ్బులు పుట్టి పెరిగారు, మీకు ఆ మాత్రం కూడా తెలీదా? మన జాతీయ పక్షి నెమలి. అవును కదా, మన జాతీయ పక్షి నెమలి. ముందు నేను కూడా నెమలే అనుకున్నాను, మళ్ళీ పక్షిని మార్చారేమోనని కాకి అని అన్నాను. సరే గాని నెమలికి ఆ అరగంటకి సంబంధం ఏంటమ్మా? అదే తెలియడం లేదు బాబాయ్. నెమలి అంటున్నారు, పాము అంటున్నారు, ఏమీ అర్థం కావట్లేదు. నెమలికి పాముకి వైరం ఉంది అంటే జైకి నిత్యకి వైరం ఉంది. కానీ అరగంటకి నెమలికి ఏమి లింక్ ఉంది? ఇది తెలిసిన ఆ చారిగాడు నోరు ఇప్పుడు. ఏం చేద్దాం? ఓ పని చేస్తే, మనకంతా తెలిసిపోయినట్టు చారి దగ్గర బిల్డప్ ఇస్తే వాడు నోరిప్పేస్తాడేమో. ఇది మంచి ఐడియా పిన్ని. మనకంతా తెలిసిపోయిందని చారి గారితో చెప్తే తను దాయడానికి ఏమీ లేదు అని మొత్తం చెప్పేస్తారు. వెంటనే ఆ పని చేసేద్దామమ్మా. ఆ టాబ్లెట్లు మింగలాగా చచ్చిపోతున్నాను. పదండి బాబాయ్, పదండి పిన్ని. ఇక నేను ఇంటికి వెళ్ళొచ్చా సార్? ఓకే చారి, మళ్ళీ పొద్దున్న రావాలి కదా. ఏలు. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ చారి. సార్ ఒక్క నిమిషం, ఒక్క మాట సార్ అడగొచ్చండి? ఏంటి? ఈ గెటప్ ఇంకా ఎన్ని రోజులు సార్? ఇబ్బందిగా ఉందా? మా మీనాక్షి నన్ను ఆట పట్టిస్తుంది సార్. రేపు ఎల్లుండి పండగ కదా,
తర్వాత నార్మల్ గెటప్లోకి వచ్చేయచ్చు. థ్యాంక్ యూ సార్. నీకు కూడా థ్యాంక్స్ చరి. ఎందుకు సార్? నేను చెప్పిన సీక్రెట్ ని సేఫ్ గా దాస్తున్నావు కదా. ఏమి దాయటో ఏమో సార్, బ్రెయిన్ బాంబులా పేలిపోతుందేమో అనిపిస్తుందండి. ఇంకో 2 days చరి, ఆ టెన్షన్ నుంచి నేను రిలీఫ్ చేస్తాను. ఇక బయలుదేరు, నీకోసం వెయిట్ చేస్తున్నారు. తమరి అర్ధాంతర రాకకు కారణం? మాకు మేముగా రాలేదు చలమయ్య, రావాల్సి వచ్చింది. నదీ ప్రవాహ గమనాన్ని కొండ మలుపు తిప్పినట్టు విధి మా గమ్యాన్ని మార్చింది. ఊహించాను స్వామి. ఊరికే రారు మహానుభావులు. తమ గమ్యం ఇటు మళ్ళిందంటే మాకు ఏదో అదృష్టం పట్టబోతోందన్నమాట. మా రాక అదృష్టం కాదు చలమయ్య, అరిష్టం. మేం ఉత్సవానికి రాలేదు, ఉపద్రవానికి వచ్చాం. ఏమంటున్నారు స్వామి? అలా గుళ్ళోకి వెళ్ళి మాట్లాడుకుందామా? మేం ఆలయంలోకి రాము, వెలుపలే ఉంటాం. 4 రోజుల పాటు ఈ మండపమే మా నివాసం. 4వ రోజు గుడి తలుపులు మూయబడతాయి. 5వ రోజు బ్రహ్మ ముహూర్తాన గుడి తలుపులు తెరిచి ఆలయ శుద్ధి చేసి అమ్మవారికి హారతిచ్చి వెళ్ళిపోతాం. 4 రోజుల్లో గుడి తలుపులు మోయబడతాయా? ఎందుకు స్వామి? దగ్గరలో సూర్యగ్రహణం కాని, చంద్రగ్రహణం కాని, చెడ్డ దినాలు కాని ఏవీ లేవే? ఉన్నాయి. ఈ ఆలయాన్ని కట్టించిన ధర్మకర్తల ఇంటికి గ్రహణం పట్టబోతోంది. ఆ ఇంటి పెద్దకిప్పటికే విషయం అర్థమైంది. ఆ వంశం కొని తెచ్చుకున్న తరాల నాటి శాపం ఈ తరాన్ని కూడా తాకబోతోంది. నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. 5వ తరం కోడలికి మరణ శాసనం లిఖించబడింది. ఈ 4 రోజుల్లో ఆ జీవి అంతమవడం తథ్యం. అలా అనకండి స్వామి. ఆమె ఇప్పుడు గర్భవతి, నెలలు నిండాయి. అన్నం పుణ్యం ఎరుగని అమాయకురాలు. శాపానికి ఆమెకి ఏ సంబంధం లేదు. ఆ వంశ వారసుడితో చేసుకున్న చుట్టరికవే శాపానికి ఆమెకు ఉన్న సంబంధం. వాయుపుత్రం బాలగాత్రం వజ్రగాయం ఆంజనేయం వానరేంద్రం ధీరసాంద్రం ధీప్రదాయం ఆంజనేయం వాయువుతోనే ఆయువు ఆరంభం వాయువుతోనే ఆయువంతం నడుమన గడిచేదే నరుని. లేదు స్వామి, ఆమెకు ఏ విషయం తెలీదు. శాపం ఆమెను తాకటం పాపం. చనిపోయిన కోడళ్ళెవరూ శాపానికి శత్రువులు కారు చలమయ్య. చనిపోబోతున్న ఆమె శాపానికి బంధువు కూడా కాదు. తమరు తలుచుకుంటే శాపాన్ని మార్చటం సాధ్యమవుతుంది కదా స్వామి? విధి లిఖితాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఆమె మెడలో మంగళసూత్రం పడ్డప్పుడే ఆమెకు మరణదండన ఖాయమైంది. ఇప్పుడు ఆ దండన అమలయ్యే సమయం ఆసన్నమైంది. ఆమె ఆయువు ఈ 4 రోజులే.
చిటపట చిటపట చలిమంటే చిర 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 చిటిమంటై భగ 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 భగమని నిన్ను భస్మం చేయును కాచుకో మంటలో కలిసిపో మంటలో కలిసిపో క్షేత్రపాలకం ప్రభుం కైలాసేశకేశయం విభుం రుద్రం త్రికాల రుద్రం త్రిలోక రుద్రం భయంకరం. హలో అమ్మా, నేను చలమై శాస్త్రిని. చెప్పండి శాస్త్రి గారు. మీరు అర్జెంటుగా బయలుదేరి ఊరికి రావాలమ్మా. గుడికి రావాలి. ఎందుకు శాస్త్రి గారు? ఊళ్ళో ఎవరైనా గొడవ పెడుతున్నారా? డబ్బేమైనా కావాలా? ఏవండి, మనకు అబ్బాయి పుడతాడో అమ్మాయి పుడుతుందో 4-5 రోజుల్లో తెలిసిపోతుంది కదండి. ఈ ఇంట్లో ఆ పసిగొంతు వినిపిస్తుంది. ఎంత డబ్బు కావాలి శాస్త్రి గారు? చెప్పండి. డబ్బులే వద్దమ్మా, మీరు వెంటనే రావాలి. ఏమైంది శాస్త్రి గారు? ఐదో తరం కోడలికి మరణ శాసనం లిఖించబడింది. ఈ 4 రోజుల్లో ఆ జీవి అంతమవడం తథ్యం. ఇప్పుడు ఆ దండన అమరయ్యే సమయం ఆసన్నమైంది. ఆమె ఆయువు ఈ 4 రోజులే. జరిగే ప్రతి చర్యకి సాక్ష్యం, చేసే ప్రతి కర్మకి సత్యం, అసత్యాలకి వివిధం రహస్యాలకి కన్నిటికున్నది సాక్ష్యం. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం అనాదీశ్వరం సర్వకారేశ్వరం. అలాగే శాస్త్రి గారు, వస్తాను. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. 4 దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పిన 5వ దిక్కొకటున్నది పైన. అది చూస్తున్నది నువ్వేమి చేసినా. పంచభూతాల సాక్షిగా పంచభూతేషు సాక్షిగా పాఠం చెబుతది పాపము పండిన రోజున. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. హలో. ఇప్పుడు ఆ దండన అమరయ్యే సమయం ఆసన్నమైంది. ఆమె ఆయువు ఈ 4 రోజులే. వాట్? ఏంటి మీరు చెప్తుంది? ఎప్పుడు? ఇప్పుడేనా? ఓకే, నేను బయలుదేరుతున్నాను. వెంటనే వస్తున్నాను. మామ్, ఎక్కడికి హడావిడిగా వెళ్తున్నావు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఎందుకు అని అడగకూడదని తెలీదా? మేనర్స్ లేదు. మామ్, జస్ట్ లీవ్ మీ బేబీ. మామ్ ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తుంది? ఒక నిమిషం మగ.
జడ్జి ఏమన్నా సమస్య? ఏం లేదు జై. మరెందుకు అద్దోలో ఉన్నారు? బాగానే ఉన్నాను. జేజీ ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తానో చెప్పండి జేజీ. తిరిగి వచ్చాక చెప్తాను. అప్పటి వరకు నన్నేమీ అడగొద్దు, అర్థమైందా?